Hey guys, welcome to Scholarshare. My name is Sesh and I'm a Java developer. ప్రీవియస్ వీడియోలో మనం హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి అంటే ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ ఎలా బిల్డ్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు మనం దాని తర్వాత సెక్షన్కి వెళ్దాం. సో బేసిక్గా మనం వెబ్సైట్కి మూవ్ అయితే సో మనకి కొన్ని థియరిటికల్ పార్ట్స్ ఉంటాయండి. అవే వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్. ఇవి ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సినవి అండి, ఎందుకంటే ఇవి చాలా క్రూషియల్ జావాలో. సో ఒక లెక్చర్లా కాకుండా ఇవి ఎలా ఉంటాయో పైన చెప్పుకుందాం. తర్వాత మనం ప్రాక్టికల్గా దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వేరియబుల్స్ అండి. వేరియబుల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక వాల్యూని మనం టెంపరరీగా స్టోర్ చేసుకోవాలంటే వాటికి వేరియబుల్స్ వాడతాము. సింపుల్గా ఇంతే. అందులో 3 టైప్స్ ఉంటాయి: లోకల్, ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో తర్వాత ఆపరేటర్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి. సింపుల్గా మనకు అందరికీ అర్థమయ్యేవి ప్లస్, మైనస్, ఇవి కూడా ఆపరేటర్స్లో భాగమే. వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలా థియరిటికల్గా కాకుండా మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ప్రస్తుతానికి నేను ఈ హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ని రిమూవ్ చేస్తున్నానండి. మనకి system.out.println అని రాయడానికి ఎక్లిప్స్లో షార్ట్కట్ కూడా ఉందండి. సిస్అవుట్ అని పెట్టేసి కంట్రోల్ స్పేస్ టైప్ చేసామంటే అదో ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక ఆపరేటర్ని ట్రై చేద్దాం. 10 + 20. సో మనం ప్లస్ అనే ఆపరేటర్ని ట్రై చేసామండి. ఇది అర్థమెటిక్ ఆపరేటర్ అంటారు. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇవి అన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో భాగమే. సో వాటిని మనం ట్రై చేద్దాం. బేసిక్గా మనం ఇక్కడ ఏం చేసామంటే 10 + 20ని యాడ్ చేస్తున్నాం. సో సేవ్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ వచ్చేసింది 30. సో మనం ఈ 10 + 20ని జావాలో ఎలా మాట్లాడతామంటే, జావా అని కాదు, బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతామంటే, సో ఇవి మామూలుగా నెంబర్స్ కదా, వీటిని మామూలుగా ఇక్కడ ఇంటీజర్స్ అని మాట్లాడుకుంటాం. సో ఒక 2 ఇంటీజర్స్కి అడిషన్ చేసాము, 30 వచ్చింది. సో అలా కాకుండా నేను ఇందాక చెప్పాను కదండి, ఆపరేటర్స్ అలాగే వేరియబుల్స్, వీటి గురించి మాట్లాడుకుంటామని. సో వేరియబుల్స్ని ఎలా మనం రాసుకుంటాం? వేరియబుల్స్ని రాసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయండి. చెప్పాను కదా, లోకల్, ఇన్స్టాన్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. సో బేసిక్గా మనం లోకల్ వేరియబుల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. లోకల్ వేరియబుల్ నుంచి మాట్లాడుకోవాలంటే సో మనకి డేటా టైప్స్ అనేవి కూడా తెలియాలి. డేటా టైప్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనం డేటా ఇప్పుడు 10 అనేది ఒక డేటా, 20 అనేది ఒక డేటా. సో మన పేరు అనేది ఒక డేటా, అలాగే ఒక ఏబిసి ఆల్ఫాబెట్ అనేది ఒక డేటా. ఈ డేటాని డిఫైన్ చేస్తూ ఈ డేటా టైప్స్ అన్నీ రకరకాలుగా ఉంటాయండి. బేసిక్గా వీటిని ఇంటీజర్స్ అని అంటాం కదా, అలాగే ఒక నేమ్ లాంటి వాటిని స్ట్రింగ్స్ అని అంటారు. సో అలాగే ఆల్ఫాబెట్స్, ఒక్కొక్క ఆల్ఫాబెట్స్ని క్యారెక్టర్స్ అంటారు. ఇలా చాలా అంటారండి. సో మనం సింపుల్గా ఫస్ట్ ఇంట్తో స్టార్ట్ చేద్దాం. ఇంట్ అంటే ఏం లేదండి, ఈ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక స్పెసిఫిక్ రేంజ్, ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్ వరకు, అంటే సపోజ్ ఒక -1 lakh నుంచి +1 lakh వరకు ఇలా రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ని బట్టి మనం బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనేవి వాడతాము. బేసిక్గా మనకి ప్రస్తుతం ఒక ఇంట్తో సరిపోతుంది. సో ఇంట్ అనేది మాట్లాడుకుందాం. ఇంట్ని డిఫైన్ చేయడానికి స్మాల్ లెటర్స్లో INT అని ఇవ్వాలండి. INT అంటే
అది ఒక డేటా టైప్. సో ఒక వాల్యూని ఇందులోకి స్టోర్ చేయడానికి మనం వేరియబుల్ వాడతాం. సో వేరియబుల్ అనేది ఏదైనా ఉండొచ్చు. మీరు ఒక పేరు ఇవ్వచ్చు, లేకపోతే ఒక ఆల్ఫాబెట్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను ఒక వాల్యూ అనే ఒక నేమ్ ఇచ్చాను. సో ఈక్వల్స్ టు మనం ఈక్వల్స్ టు అనేది ఇది ఒక ఆపరేటర్ అండి, అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇది ఇక్కడ 10 రాసామనుకోండి, 10 అండ్ సెమికోలన్ చెప్పాను కదా, ఖచ్చితంగా ఏదైనా స్టేట్మెంట్ ఎండ్ చేయడానికి సెమికోలన్ వాడాలి. సో ఈ 10 అనేది ఒక వాల్యూ, అది మనం ఈ వాల్యూ అనే వర్డ్లో స్టోర్ చేసాం, దానికి అసైన్ చేయడానికి ఈక్వల్స్ టు వాడాం. ఇదే అండి దీని మీనింగ్. సో ఇక్కడ నేను 10 తీసేసి వాల్యూ అనేది ఇచ్చాను అనుకోండి, సో ఇక్కడ వాల్యూ ఇక్కడ తీసుకుంది. సో ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేసిన సేమ్ స్టేట్మెంట్ వస్తుంది. అలాగే ఇంకొకటి కూడా మనం 20కి చేయొచ్చు. ఇంట్ ఈసారి నమ్ అని ఇస్తున్నాను. ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 20 సెమికోలన్. సో ఇక్కడ 20 రిమూవ్ చేసి నమ్ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు సేమ్ రన్ చేసిన అలాగే ఉంటుంది. సో ఇది ఏంటంటే అడిషన్ మాత్రమే. అలాగే సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు. సేమ్ ఇదే కాపీ చేస్తున్నాను, కింద మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ ఆపరేటర్ మార్చి మైనస్ పెట్టాను, సేవ్ చేశాను, రన్ చేశాను. చూడండి వాల్యూ వచ్చేసింది. అలాగే మల్టిప్లికేషన్ స్టార్ అనేది యూజ్ చేస్తామండి, ఆన్సర్ వచ్చేసింది. అలాగే సబ్ట్రాక్షన్ వాడేసాం కదా, డివిజన్. సో అది కూడా అయిపోయింది. ఇలా మనం ఆపరేటర్స్ని, అలాగే డేటా టైప్స్ని, అలాగే వేరియబుల్స్ని యూజ్ చేసుకొని జావాలో ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేస్తామండి. బేసిక్గా డేటా టైప్స్ గురించి, అలాగే ఆపరేటర్స్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఇంతే. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళగా అన్నీ వస్తుంటాయి. సో ఇలాగే ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఒక ఆపరేటర్స్ కదా. సో అలాగే ఇంకా ఆపరేటర్స్ ఉంటాయి. మనం సైట్లోకి వెళ్ళి చూద్దాం. సైట్లోకి వచ్చి చూస్తే ఇంకా చాలా ఉంటాయి. అలాగే రిలేషనల్ ఆపరేటర్ కూడా ఉంటుంది. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏం లేదండి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇవి దేనికి యూజ్ చేస్తారంటే ఒక వాల్యూని ఇంకో వాల్యూని కంపేర్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారండి. సో వీటికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ చూసుకోండి, ఇక్కడ తీసేసి నేను లెస్ దాన్ పెట్టాను. సో ఇప్పుడు రన్ చేసి చూస్తాం. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ఫస్ట్ దానికి ట్రూ వచ్చింది. ఎందుకంటే 10 కంటే 20 అనేది పెద్దది కాబట్టి. సో అలాగే డబుల్ ఈక్వల్స్ టు అని చెప్పాను కదా, ఒక ఈక్వల్స్ టు ఉంటే అవి అసైన్మెంట్ ఆపరేటర్ అండి, డబుల్ ఈక్వల్స్ టు ఉంటే అది రిలేషనల్. సో డబుల్ ఈక్వల్స్ టు పెట్టామంటే దానికి అర్థం ఏంటంటే ఈ వాల్యూకి ఈ వాల్యూ సేమ్గా ఉందా లేదా అనేది చూస్తుంది. సో రన్ చేశాను, ఫాల్స్ అని వచ్చింది. ఎందుకంటే 10, 20 డిఫరెంట్ కదా. సో అలాగే వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను 20 ప్లేస్లో 10 పెట్టి సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి, ట్రూ వచ్చింది. అండ్ ఫస్ట్ వాల్యూ ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే రెండు సేమ్ నెంబర్స్ కదా, అందుకని ఫాల్స్ వచ్చింది. సో ఇలాగే
డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ అన్నిటిని ట్రై చేయొచ్చండి. మీకు అన్ని సైట్‌లో అవైలబిలిటీ ఉంటాయి. నేను డైరెక్ట్‌గా ప్రాక్టికల్ సెక్షన్స్‌కి తీసుకెళ్తాను. సో, అలాగే డేటా టైప్స్‌ని కూడా మనం బ్రీఫ్‌గా చూసుకున్నామంటే బేసిక్‌గా ఇదే అండి డేటా టైప్ స్ట్రక్చర్. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. సో, మనకి డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ప్రిమిటివ్‌లో సింపుల్‌గా చెప్తే పైనే చెప్తానండి చూడండి. ఇక్కడ బూలియన్ అండ్ క్యార్ ఉంది. క్యార్ అంటే చెప్పాను కదా! ఒక ఆల్ఫాబెట్‌ని అలాగే ఒక ఆల్ఫాబెట్‌ని స్టోర్ చేయడానికి ఇలాంటి వాటికి క్యార్‌ని యూజ్ చేస్తాం. బూలియన్ అంటే ఏం లేదండి. ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. వీటి కోసమే బూలియన్ యూజ్ చేస్తాం. అలాగే బైట్, షార్ట్, ఇంట్, లెంత్ ఇవన్నీ నంబర్సే అండి. వీటిలో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. అలాగే నెగెటివ్ నంబర్స్ నుంచి పాజిటివ్ నంబర్స్ దాకా ఉంటాయి అన్ని నంబర్సే. బైట్ అనేది తక్కువ రేంజ్ వరకు, షార్ట్ దానికంటే ఎక్కువ, ఇంట్ దానికంటే ఎక్కువ, లాంగ్ అన్నిటికంటే ఎక్కువ. సో, అలా రేంజ్‌ని బట్టి మనం ఇంటిజర్స్ యూజ్ చేస్తాం. అలాగే ఫ్లోట్ అంటే మీకు తెలిసిందే కదా! పాయింట్ నంబర్స్ 0.2, 1.2 ఇలాంటి డెసిమల్ నంబర్స్ అన్నిటికి ఫ్లోటే యూజ్ చేస్తామండి. సో, ఇందులో కూడా ఒక రేంజ్ అండి. ఆ రేంజ్‌ని బట్టి ఫ్లోటా, డబల్ అనేది యూజ్ చేస్తాం. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇవి కంప్లీట్లీ కొంచెం కాంప్లికేటెడ్ అండి ఇప్పుడే చెప్పుకుంటే. సో, స్ట్రింగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం అవి రిపీటెడ్‌గా యూజ్ చేస్తాం. అండ్ అర్రేస్, ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేసెస్ అనేవి ముందు క్లాసెస్‌లో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం.